హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా వాళ్ళకి జూన్ జూలై 2022లో జరిగిన మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్లోని 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దామండి. C20 రెగ్యులేషన్ వాళ్ళకి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఫ్లాగ్స్ ఆఫ్ 8086 ఆఫ్టర్ ఎడిషన్ ఆఫ్ 2 numbers FA and E9 using 8086? Explain with an assembly language program of 8086 to add these 2 numbers. మనకు అడిగింది ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఫ్లాగ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటో నోట్ చేయాలి. తర్వాత దానికి సంబంధించి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఫస్ట్ ఇచ్చిన ఏమేమి నెంబర్స్ని యాడ్ చేయమన్నారండి? ఎఫ్ఏని అలానే E9ని యాడ్ చేయాలి కదా. ఓకే, అంటే ఫస్ట్ ఎఫ్ఏకి అలానే E9కి బైనరీ కోడ్ రాయండి. బైనరీ కోడ్ రాసి అడిషన్ చేయండి. ఎఫ్ అంటే 15 కదా, 15 అంటే బైనరీ కోడ్ ఎంత అండి? ఆల్ వన్స్. నెక్స్ట్ ఏ అంటే 10 అంటే బైనరీ కోడ్ 1010. ఈ అంటే 14కి బైనరీ కోడ్ 1110. 9కి బైనరీ కోడ్ 1001. మనం ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి రూల్స్ ఏంటండి? 0 + 0 అంటే 0, 0 + 1 అంటే 1, 1 + 0 అంటే 1, నెక్స్ట్ 1 + 1 అంటే 0 క్యారీ 1. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 0 + 1 అంటే ఏమని చెప్పాము? 1, 0 + 0 అంటే 0. ఇక్కడ 1 + 1 అంటే 0 క్యారీ 1 కదా, ఇక్కడ 0 వేయాలి, క్యారీ అనేది ఇక్కడ వేయాలి. 1 + 1 0 క్యారీ 1. ఇలా 111 వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమున్నాయి? 3 ones ఉన్నాయి కదా, 3 ones ఉంటే సమ్ 1 క్యారీ 1. ఇక్కడ మళ్ళీ 3 ones ఉన్నాయి కాబట్టి సమ్ 1 క్యారీ 1. మనకి ఎంత వచ్చింది రిజల్ట్? ఈ ఎఫ్ఏని అలానే E9ని యాడ్ చేస్తే 1110 అంటే ఎంత అండి? ఈ. ఓకే, అలా 0011 అంటే 3. మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? ఈ 3 వచ్చింది రిజల్ట్. ఇప్పుడు ఈ రిజల్ట్ని బేస్ చేసుకుని ఫ్లాగ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటో నోట్ చేద్దాం. మనం ఏ ఫ్లాగ్స్కి రాస్తాము? కండిషనల్ ఫ్లాగ్స్కి వాటికి ఇంపాక్ట్ ఏంటో రాస్తాం కదా. ఏంటి ఆ కండిషనల్ ఫ్లాగ్స్? క్యారీ ఫ్లాగ్. ఓకే, క్యారీ ఫ్లాగ్. క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయిందా రీసెట్ అయిందని ఎలా చెప్తామండి? మనం ఏదైనా ఎడిషన్ అంటే ALU అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని ఈ ఫ్లాగ్స్ యొక్క కండిషన్ చెప్తాము. ఇక్కడ మనకి క్యారీ అనేది వచ్చింది కాబట్టి క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. సెట్ అంటే ఏమని నోట్ చేస్తాం? 1 అని నోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే మనం నిబుల్స్ని యాడ్ చేసినప్పుడు, నిబుల్ అంటే 4 bits అండి. ఇలా ఈ 4 bitsని యాడ్ చేసినప్పుడు ఇక్కడ 4th బిట్ ఉంది కదా, 1 + 1 ఏమైంది? 0 క్యారీ 1 వచ్చింది. ఇలా యాడ్ చేసినప్పుడు క్యారీ అనేది ఇలా 5th బిట్ దగ్గరికి వెళ్తే మనకి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. ఇక్కడ యాడ్ చేస్తే ఆక్సిలరీకి ఇక్కడ 1 వచ్చింది కదా 5th బిట్ దగ్గరికి, అంటే ఇప్పుడు ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అంటే 1 అని వేస్తాము. అదే రీసెట్ అయితేనేమో అంటే మనకి ఇక్కడ 1 రాకపోతే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ప్లేస్లో 0 వేస్తాము. నెక్స్ట్ సైన్ ఫ్లాగ్. ఓకే, సైన్ ఫ్లాగ్ అంటే మనకి పాజిటివ్ సైన్ అలాగే నెగిటివ్ సైన్ ఉంటుంది కదా. వచ్చిన రిజల్ట్లో ఈ క్యారీని కాదండి, వచ్చిన రిజల్ట్ని కన్సిడర్ చేస్తాము. ఆ వచ్చిన రిజల్ట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 ఉంటే అది నెగిటివ్ సైన్ ఫ్లాగ్ అవుతుంది. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది అంటే ఈ ప్లేస్లో 0 ఉంటేనేమో అది పాజిటివ్ సైన్ ఫ్లాగ్ అవుతుంది. మనకు వచ్చిన రిజల్ట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది ఎంత ఉందండి? 1 ఉంది. అంటే సైన్ ఫ్లాగ్ అనేది ఏంటిది? నెగిటివ్ సైన్ ఫ్లాగ్. నెక్స్ట్ జీరో ఫ్లాగ్. జీరో ఫ్లాగ్ అంటే రిజల్ట్ మొత్తం కూడా 0 ఉంటే జీరో ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. మనకి రిజల్ట్ అంతా జీరోస్ లేవు, 1s కూడా ఉన్నాయి కాబట్టి జీరో ఫ్లాగ్ అనేది సెట్ అవ్వలేదు. సెట్ అవ్వలేదు అంటే ఇప్పుడు జీరో ఫ్లాగ్ ప్లేస్లో ఏం వేస్తాము? 0 అని వేస్తాము. అదే సెట్ అయ్యింది అంటే వచ్చిన రిజల్ట్ అంతా 0 అయితే జీరో ఫ్లాగ్ = 1 అని వేస్తాం. 1 అంటే సెట్, రీసెట్ అంటే 0 అండి. ఇప్పుడు జీరో ఫ్లాగ్ అనేది సెట్ అవ్వాల. ఓకే, రీసెట్ అయింది, అందుకే 0 వేశాను. నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్. ప్యారిటీ ఫ్లాగ్ అంటే మనకు వచ్చిన రిజల్ట్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే ప్యారిటీ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే ప్యారిటీ ఫ్లాగ్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5. మనం క్యారీని కన్సిడర్ చేయం, ఓన్లీ ఈ రిజల్ట్నే కన్సిడర్ చేస్తాము. ఎన్ని 1s ఉన్నాయండి? 5 1s ఉన్నాయి. 5 1s ఉన్నాయి కాబట్టి ప్యారిటీ ఫ్లాగ్ అనేది 0.
అంటే రీసెట్ అనమాట. ఎప్పుడు ఈ ప్యారిటీ ఫ్లాగ్ ప్లేస్లో 1 వేస్తాము అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. అంటే రిజల్ట్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అలా వన్స్ ఉన్నప్పుడు ప్యారిటీ ఫ్లాగ్ ప్లేస్లో 1 వేస్తాము. ఇలా ఆడ్ నెంబర్ ఉంటే ప్యారిటీ ఫ్లాగ్ అనేది 0 అవుతుంది. ఓవర్ఫ్లో ఫ్లాగ్. ఓవర్ఫ్లో ఫ్లాగ్ అంటే మనం 8 బిట్ ఎడిషన్ పర్ఫామ్ చేసినప్పుడు రిజల్ట్ అనేది కూడా 8 బిట్లో ఉండాలి. బట్ మనకి క్యారీ వచ్చింది అంటే రిజల్ట్ మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నట్టు అండి 9 బిట్స్ అవుతున్నాయి. అందుకే దీన్ని ఏమంటామంటే ఓవర్ఫ్లో అంటాం. మనకి క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయ్యింది అంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ కూడా మీకు సెట్ అవుతుంది. అంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ ప్లేస్లో ఎంత వేయాలి, 1 వేయాలి. ఇలా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఫ్లాగ్స్ యొక్క కండిషన్ ఏంటో ఇలా నోట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఈ 2 నంబర్స్ని యాడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ప్రోగ్రామ్ రాయండి. మూవ్ ఏఎల్ కామా మనకి ఇచ్చిన డేటా ఎంత 8 బిట్ డేటా FAH. నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా సెకండ్ నెంబర్ ఏంటి E9H. మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటి ఎడిషన్ ఆపరేషన్ కాబట్టి యాడ్ ఏఎల్ కామా బిఎల్. అంటే ఏఎల్లో ఉన్న డేటాని అలానే బిఎల్లో ఉన్న డేటాని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఏఎల్లో స్టోర్ చేయాలి. ఏఎల్ ఎంత ఉంది మనకి డేటా FA ఉంది. హెచ్ అనేది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అండి. అలానే బిఎల్ ఏ డేటా ఉంది E9 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, ఏఎల్లో స్టోర్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మనం ఎడిషన్ చేసాము FAకి అలానే E9కి. యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఎంత E3. ఇప్పుడు ఆ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, ఏఎల్లో స్టోర్ చేయాలి. E3 అనే డేటాని ఏఎల్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ మూవ్ 2000 కామా ఏఎల్ అని రాస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి, ఏదైతే ఏఎల్లో ఉందో రిజల్ట్ ఆ రిజల్ట్ని ఈ 2000 అనే మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తున్నాను. అంటే ఇది ఒక మెమరీ లొకేషన్. ఇలా తీసుకుంటే ఈ 2000 అనే మెమరీ లొకేషన్లో ఏఎల్లో ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అనేది స్టోర్ చేస్తున్నాను. అంటే ఆ రిజల్ట్ అనేది ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ హాల్ట్. హాల్ట్ అంటే మనం రాయాల్సిన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయినట్టు, అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయ్యింది అని మీనింగ్. ఓకే, హాల్ట్ అంటే ఇది ఈజీ అలానే ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.